ఒకళ్ళు ఇంగ్లీష్లో చెప్పినా కానీ 6 years కంపల్సరీ ఉండాలి అని ప్రతి ఒక్కళ్ళు నెగిటివిటీ క్రియేట్ చేసేవాళ్ళు. అంటే ఆ కంట్రీ కరిక్యులం కూడా ఉంటుంది కదా డెఫినెట్లీ ఆ కంట్రీ కరిక్యులం ఉన్నప్పుడు ఏం చేసామంటే మాకు ఒక స్పెషల్ కరిక్యులం కావాలి, యూరోపియన్ సిస్టమ్ అడాప్ట్ చేసుకుంటూ మిడిల్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో ఇప్పుడు సిఎస్ కంట్రీస్లో 11 years ఎడ్యుకేషన్ ఉంటుందండి, స్కూలింగ్. ఓకే. సో 11 + 6 years 17 years ఈ గ్రాడ్యుయేషన్ కోర్స్ ఉంటుంది. సో మన దగ్గర 12 years ఇంటర్మీడియట్. సో 12 + 5 17 years గ్రాడ్యుయేషన్ అవుతుంది. ఇట్ ఈస్ ఈక్వల్ టు సేమ్ ప్రోగ్రామ్ అనేసి. ప్లస్ అక్కడ ఉన్న 6 years ప్రోగ్రాంలో ఏంటంటే అక్కడ లోకల్ స్టూడెంట్స్కి అడాప్ట్ చేయడం కోసం కొన్ని డిఫరెంట్ సబ్జెక్ట్స్ వాళ్ళ లోకల్ కరికులంలో ఉండేవి. అవి మన ఫారిన్ స్టూడెంట్స్కి వెళ్ళినప్పుడు అవి మనం ఇండియా వచ్చి చేయాలన్నా కానీ మనకు అవసరం ఉండేది కదా ఆ సబ్జెక్ట్స్. సో ఆ సబ్జెక్ట్స్ అన్నింటినీ మేము ఒక ఓన్గా కరికులం డెవలప్ చేసి ఆ టైంలో ఒక 2003లో మేము ఒక 5 years మెడిసిన్ ప్రోగ్రామ్ని, కొత్త ప్రోగ్రామ్ని ఇంట్రడ్యూస్ చేసాం. ఓకే. సో ఎప్పుడైతే 2003లో ఇంట్రడ్యూస్ చేసామో మేము ఒక 14 స్టూడెంట్స్తో ఆ కాలేజ్ స్టార్ట్ చేసామండి. ఈ రోజు వరకు 14 స్టూడెంట్స్ అంటే ఇండియన్ స్టూడెంట్స్, 14 మంది ఇండియన్ స్టూడెంట్స్. ఓకే, ఫైన్. స్టార్ట్ చేసిన తర్వాత ఫర్దర్గా మా మీద ఉన్న కాన్ఫిడెన్స్ తోటి మేము ఇచ్చే ఫెసిలిటీస్ తోటి ఈ రోజు వరకు ప్రతి సంవత్సరం దాదాపు ఆ కాలేజ్కి 600 మంది 700 మంది అడ్మిషన్స్ అవుతాయి. 2 క్యాంపస్లు అయిపోయాయి. ప్రతి ఈ సంవత్సరం క్యాంపస్లో ఆల్వేస్ 4000